జపాన్‌లోని మంచు పర్వతాల్లో జీవించే స్నో మంకీస్‌ను జపనీస్ మొకాక్స్ అని కూడా పిలుస్తారు. బయట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయిలో ఉన్న ఇవి ఆ మంచులోనే జీవించగలవు. చలిని తప్పించుకోవడానికి ఇవి వేడి నీటి బుగ్గల్లో దిగి హాయిగా సేదతీరుతాయి. ఈ హాట్ స్ప్రింగ్స్ భూమి లోపల జరిగే అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల సహజంగా ఏర్పడతాయి. అంటే మంచు మధ్యలోనే వీటికి ప్రకృతి ఇచ్చిన సహజమైన హాట్ బాత్ అన్నమాట. అంతేకాదు, జపాన్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు స్నో మంకీస్ ఒకదానికి ఒకటి దగ్గరగా కూర్చుంటాయి. ఇలా గుంపుగా ఉండడం వల్ల శరీర వేడిని కొంతవరకు నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు తల్లులకు ఇతర సభ్యులకు దగ్గరగా ఉంటాయి. అయితే ఈ దగ్గరగా ఉండడం కేవలం చలి కోసమే కాదు, వాటి సామాజిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. వీటి శరీరంపై ఉండే దట్టమైన వెంట్రుకలు తీవ్రమైన చలి నుంచి రక్షిస్తాయి. కానీ ముఖంపై వెంట్రుకలు తక్కువగా ఉండడంతో ఆ ఎర్రటి ముఖం తెల్లని మంచు మధ్య వీటిని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. స్నో మంకీస్ చాలా తెలివైనవి కూడా. ఒక కోతి కొత్తగా ఏదైనా నేర్చుకుంటే మిగతా కోతులు దాన్ని గమనించి అనుసరించగలవు. ఇలా కొన్ని కొత్త అలవాట్లు వాటి సమూహాల్లో వ్యాపిస్తాయి. మంచు కురిసే ప్రాంతాల్లో ఆహారం దొరకడం కష్టమైనా ఇవి పండ్లు, ఆకులు, విత్తనాలు, చెట్ల బెరడు వంటి వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. చిన్న స్నో మంకీస్ మంచులో ఒకదానితో ఒకటి ఆడుకుంటూ కనిపించడం కూడా చాలా సాధారణం. ఇక ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పంచ్ కూడా ఈ స్నో మంకీనే. పుట్టిన మరుసటి రోజే తల్లి వదిలేసిన అబాండన్ బేబీగా మారిన పంచ్ను జూ సిబ్బంది పెంచారు. ఇప్పుడు ఈ చిన్న స్నో మంకీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి అరుదైన జంతువుల ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.